హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు బొగత వాటర్ ఫాల్స్ కాడికి పోతున్నాం. గంగలక్ష్మి ఇట్లా మా అత్తమ్మ ఇట్లా రావట్లేదు. వాళ్ళు ఏదో ఇసురుతుంది పోతాం. ఏం పప్పు చేస్తాం? చిక్కుడు పప్పు ఇసరడానికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అడిగి వెళ్తుంది. ఆడ రోల్ ఉంది కదా, రోలా ఇది రుబ్బు రోల్ ఉంది కదా, అందుకని వెళ్తున్నారు. మేమేమో బొగత వాటర్ ఫాల్స్ కాడికి పోతున్నాం. నేను, మా నాన్న, మా తమ్ముడు. బట్టలు ఇంట్లేసి పోతాం. అర్థం వస్తే ఇంట్లో ఎత్తాం. నీకు బాయ్. సున్ని అంటే అది ఎట్లా? సున్ని అంటే ఎట్లా? అది సున్ని అంటే విసురుడు. ఉసురుడు అంటే ఇది అది మన సుక్కిడి పప్పు విసిరినాక మళ్ళీ సున్ని ఇసురుతారు మెత్తగా పిండి విసిరి కూర చేసుకోవాల్సి మంచిగా ఉంటాయి. అవి చిక్కుడు గింజలు ఉంటాయి కదా, ఆ చిక్కుడు గింజలు ఫస్ట్ బద్దలు విసిరి పొట్టు చెగిరినాక మళ్ళీ సున్ని ఇసురుతారు మెత్తగా. నిన్న వీటిని ఏంపింది గంగలక్ష్మి. ఏంపిందును ఆ ఏంపిన తర్వాత ఆ ఇసురుతారు. అటు ఇసురుడేనా? ఇసురితే పప్పు తీరు బద్దలు పడతాయి. పడ్డాక మళ్ళీ రామని మళ్ళీ బద్దలు పట్టినప్పుడేమో చిక్కుడు పప్పు అవుతుంది. తర్వాత సున్నట్టు మెత్తగా మళ్ళీ ఇంకా దాన్ని రుబ్బి సున్ని అంటారు. ఇప్పుడు అందుకే వెళ్తున్నారు. మా అత్తమ్మ గంటకి ఆ రోలు ఉన్నాయి కదా, అందుకని అక్కడ వెళ్తున్నారు. మేము ఈరోజు బొగత వాటర్ ఫాల్స్ కాడికి పోతున్నాం. మరి ఆడ వాటర్ ఎక్కువ పడతాయా? నీళ్ళు వాటర్ బాగా వస్తాయి. నిన్న మొన్న పడ్డాయి కదా వర్షం, వస్తాయి. సరే మరి పోదామా? తలుపు ఇట్లా అయిపోయి తలుపు నీ బట్టలు కూడా వర్షం వచ్చి నానిపోతాయి. మరి వేసి రాపు. అవతల తలుపు కూడా ఉన్నది లేదు, అది కూడా అన్ని లైన్ చెప్తా. ఎందుకంటే ఉండి వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఈ నానిపోతారు. గంగలక్ష్మికి లేదు కదా, అందుకనే ఇది ఇంట్లో ఇస్తున్నా. మళ్ళీ తను చెప్పిపోయింది కదా, బయట ఇంట్లో ఏమని చెప్పింది. మేము ఎండాకాలం పోయినప్పుడేమో వాటర్ లేవు. ఎండాకాలం కదా. గుంబానికి ఎదురుంగా ఎత్తాను నేను లింగి పంచ. ముగ్గురం పోతాను అంటే నీళ్ళు ఇట్లా ఎత్తిపోతాయి ఇక పంటలు. మీకు నువ్వు చూసినావు ఎప్పుడన్నా? చూసినావు అక్కడ ఎత్తిపోతాయి నీరు. ఆడికెళ్ళి మన గుట్ట మీదకి వెళ్ళి ఎత్తు ఇట్లా పొక్కల పోతుంది. ఇంత ఎత్తు నుంచి మంచిగా దార పూసినట్టు దాన్ని చూసేద్దామని పోతాను. ఇప్పుడు వర్షకాలం నిన్న మొన్న కొట్టినాయి కదా, మరి ఎంత బాగా పోతు చూద్దామని. ఓడిపోయిందా? గుజిగాయలు వేస్తున్నాడు మా తమ్ముడు. వెళ్తున్నాం ఇక. ఎంతగానో వాటర్ పారాయో చూడాలి. గొడుగైతే పెట్టినాం, ఎందుకంటే మధ్యలో వర్షం పడి అంటే నానిపోతాం కదా, అందుకే.
కుక్కల రోడ్. కుక్కల మెట్ల మెల్లంగా అక్కడ చూస్తున్నారు కదండి, అదే వాటర్ ఫాల్స్. భగత వాటర్ ఫాల్స్ అక్కడ ఉంటాయి, అక్కడికి కూడా పోతాం. ఇక్కడ చూడండి, అక్కడ అక్కడికి పోతే అక్కడ ఉంటాయి. ఇక్కడ చూపించుదామని ఇక్కడికి వచ్చినాం. అక్కడ పైనుండి పడ్డ వాటర్ ఫాల్స్ మొత్తం కింద నుండి ఇట్లా పోతున్నాయి. అక్కడ చేపలు బక్కులు ఉన్నాయి చూడండి. ఇగో అక్కడ చేపలు వలేసిండ్లు తీస్తున్నారు. అక్కడ కొనుక్కొని పోతే అయిపో, ఫ్రెష్ ఉన్నాయి. పోయేటప్పుడు కొనుక్కొని పోయినా అయిపో. మామూలు కూడా టేస్ట్ కదా. గాలాలు ఉండేట మాత్రం సింపుల్గా పట్టచ్చు. ఇళ్ళనే ఉన్నాయి. ఎక్కువగా ఇట్లా బండలు నల్ల ఎక్కువ ఉంటాయి అన్నట్టు. చూడండి, ఎక్కడ చూసినా బండలు, పెద్ద పెద్ద బండ్లు, రాళ్ళు దొరకాయి. బండ దించుకెళ్ళి దొరకాయి. దొరకల్లా ఉంటాయి. ఇంత లోపల నుండి పెద్ద పెద్ద ఉంటాయి చేపలు. ఈ చిన్న చేపలు అన్ని బండలు ఇట్లా పొర్రుతాయి చేపలన్నీ. చాలా చేపలు ఉన్నాయి, పొర్రుతాయి. ఇట్లా మెలకలు మెలకలు తిరుక్కుంటూ పోతాయి. అక్కడ మెలకలు తిరుగుతాయి. మెలకలు తిరిగినప్పుడు తెల్లగా కనపడతాయి. అన్ని గోదావరికి వస్తాయి, మొత్తం గోదావరికి వస్తాయి. చేపలు గోదావరికి వస్తాయి. అక్కడికి పోయేద్దాం మరి. అడిగి మొత్తం కొట్టుకొస్తారు పైకి. అర్థపడి ఇప్పుడు మేము గాడికి పోతాం. ఆడికి పోయినాక ఎట్లా కనపడుతుంది ఏంటని అక్కడికి వెళ్ళి చూద్దాం. గాడికి పోయి అదంతా చూసిన తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్స్ కాడికి పోదాం.
దానా తమ్ముడు ఎట్లున్నది లొకేషన్ నచ్చిందా? లొకేషన్ మంచిగా ఉన్నది. వర్షాలు ఇంకా ఎక్కువ పడి అంటే ఇంకా ఎక్కువ పోతుంది, దాని ఎత్తుపోతుంది. ఇది కూడా మునుగుతుంది, గోదావరి కూడా వస్తుంది ఒక్కొక్కరు బాగా గోదావరి పోయినప్పుడు. ఇదంతా మునిగిపోద్ది అన్నట్టు. ఇది అంతా మునిగిపోతేనే నేమలు అంటే పెద్దగా పెంచి కట్టింది అది అంతే. ఇది పాత రోడ్డు, అగో తేనె పుట్ట తేనెగో అన్ని దీంట్లో పాత రోడ్డు అన్నట్టు. ఊక గోదావరి వస్తుందని పైకి లేపి కట్టింది. అక్కడ చేపల వలలు వేస్తానో తీస్తానో తెలియదు. పోయిదాంపా, అక్కడ పోయి చూద్దాంపా. వెళ్ళిపోతాయి చేప అర్థం కాదా. ఇక చిన్న మడుగు మడుగు తీరున్నందుకు ఆగిపోయినాయి. అంటే అర్థం లేదు కాబట్టి ఇక గొంతులు ఆగిపోతాయి. ఎక్కువ చేప దూరాడు ఎట్టున్నాయి గొంతుల చిన్న చిన్న చేపలు కూడా బాగున్నాయి ఇలా. చూడండి ఇటుకై కూడా ఉన్నది. ఒక చేప చూడండి పొర్లుతుంది, అటు ఇటు పొర్లుతుంది. చేపలు బాగున్నాయి రాని ఇలా. చేపలు బాగుంటాయి. అక్కడ గుట్ట మీదకి వెళ్ళి బాగా అన్నాడు. తోగులు బాగున్నాయి పైన గుట్ట మీద. నేను అటు పెనుగోలు పోయేది ఇంత ముందు గొడ్లు అక్కడ ఉన్నప్పుడు వెళ్ళిపోయేది చూసిన. ఆ గుట్ట మీద ఇండ్లు ఉంటాయి, మొత్తం గుట్టే. ఈ నీళ్ళు మొత్తం చేపలే ఉన్నట్టున్నాయి. అందుకని చాలా మంది అది చేపలు పట్టుకొని పోతాను ఇలా. కొద్దిలో మొత్తం అదంతా మేధావులు అంతా మొత్తం నీరంతా ఇటు వస్తుంది అన్నట్టు. ఎక్కడెక్కడ నీరంతా దీనికే కలుస్తుంది అన్నట్టు. గుట్ట మీద నీరంతా ఈ ఆకు కలిసి టాక్ ఎక్కువ ఎక్కడ చేప అంతా దిగొస్తా ఉంటుంది. ఆడిపోదాం, ఆడిపోయి చూసేద్దాం. లొకేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. చేపలు కూడా చాలా ఉన్నాయి, చూశారు కదా. ఎవరన్నా గాలాలు వేసుకొని కూడా ఇంతకుముందుకు అక్కడ ఒక ఆయన అడిగితే గాలాలు వేసి ఇంతకుముందే చాలా పట్టుకొని పోయిండట. చాలా ఉన్నాయి, ఉట్టేనే పడతట్టున్నాయి. ఒక్కనే గుంపు కానీ ఒక ఇన్ని ఉన్నాయి. ఉంటాయి గాలాలకు పడతాయి, ఇక్కడిగా పడుతూనే ఉంటాయి. కానీ పెద్ద చేపలు వలలాగా పడతాయి. ఇప్పుడే ఎత్తాలా నోలలో తీస్తాండా ఎత్తాలా తీస్తారు. పేసి ఏ టైంకి తీస్తారు చేపలు అలా ఏ టైంకి తీస్తారు లేకంటారా 2 ఏళ్ళు పెద్ద పెద్ద పడతాయి కా పెద్ద పడతాయి కానీ పెద్ద అదే ఇప్పుడు దొరుకుతాయండి. ఇప్పుడు ఏ టైంకి తీస్తారు వల్ల లేచి చేపలు దగ్గర చేపలు ఎక్కడ ఉన్నాయి? అది ఎక్కడ ఉన్నాయి చేపలు? రాజేట్ అంటే గడిపోవాలి రోడ్డు మన సంత బజార్ కిందకి వెళ్ళి పోతే అటు అట్లేదు సారీ. మా నాన్న అయితే చేపలతో మాట్లాడుతున్నాడు. బండలు చూడండి ఎలాగున్నాయో. వాటర్ మాత్రం పైనుండి వస్తున్నాయి. పైనుండి కింద పడ్డ వాటర్ మొత్తం ఇట్లా పడి వెళ్తున్నాయి. లొకేషన్ అయితే మా తమ్ముడికి బాగా నచ్చిందట. ఫోటోలు దిగుతావా? ఎందుకంటే నాకు ఫొటోస్ దిగుడు నచ్చదు పెద్దగా. మా తమ్ముడు దిగుతాడు. అండి నిజంగానే బటర్ఫ్లైస్ మాత్రం చాలా ఉన్నాయి, కొద్దిలేవుగా. ఒక్కనే చాలా ఆగి ఉన్నాయి. చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి. చూడండి లొకేషన్ బాగుంది కదా. వాటర్ మా తమ్ముని స్టిల్ ఇప్పుడే ఫోటో దింపిన ఒక 4-5. నాన్న కూడా వచ్చేసిండు. అంతటే ఉన్నాయి, కొన్ని అన్నీ ఉంటాయి. అంతటే ఎందుకు ఉంటాయి? 4 రోజుల నుంచి పోతాయి. గల నుండి పోతాయి ఎక్కువ చేపలు. 2 కాలు ఇటు అయితే అటు అవుతుంది. తెలుసు కింద పడ్డాక వస్తుంది. పోదాం ఇక. వాటర్ అయితే పైనుండి వస్తున్నాయి, అక్కడికి పోయి చూపిస్తాం. ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు వాటర్ ఫాల్స్ కాడికి మేము పోతున్నాం. మా నాన్న బండి స్టార్ట్ చేసిండు. ఆ రోడ్డు ఎక్కుతాను. రోడ్డు ఎక్కిన తర్వాత బండి ఎక్కుతాం. నడుచుకుంటా రోడ్డు ఎక్కుతాం. ఇప్పుడు నువ్వెక్కు, నేను నడుచుకుంటా. బండి ఎక్కిస్తావా?
వాటర్ ఫాల్స్ ఇప్పుడు మేము చూపిస్తాం. అవి చూడండి అక్కడ పైనుండి బారుతున్నాయి. అన్ని ఇసుక కాలేరా ఏంటి బొగతా జలపాతం స్వాగతం సుస్వాగతం. వెళ్తున్నాం. పోనీ పోనీ ఇద్దరు ముగ్గురు ముగ్గురం రండి. కొట్టిన. స్కానరే క్యాష్ తీసుకోవట్లేదు మొత్తం ఆన్లైనే. ఫోన్పే చేయమని అన్నారు. 110 ఒకరికి 30. మేము ముగ్గురం కదా, బైక్ ఒకటి 20, మా ముగ్గురికి 90, బైక్కి 20, మొత్తం 110 రూపాయలు అయినాయి. పోనీ ఇట్లనే ఎక్కువ. వెళ్ళమపై పొక్కలు మరి నిజంగా ఇలా పెద్ద పెద్ద పొక్కలు ఒకళ్ళనే మంచిగా పోద్ది వచ్చేసాను ఇలా పోద్ది. ఇదేం చెట్టు నాన్న మొత్తం ముళ్ళు ఉన్నాయి. బూరక చెట్టు అనుకుంటాను. నీకు కూడా తెలియదా? నాకు కూడా తెలియదు. మొత్తం ముళ్ళే ఉన్నాయి. బూరక చెట్టు అనుకుంటా. బూరక చెట్టు అన్నా కదా నేను ముందు సప్పుడు అయితే వస్తుంది కదా, సప్పుడు అయితే వస్తుంది. ఎంతగానం పారుతుంది అనేది తెలియదు, అడిగి పోయి చూస్తేనే తెలుస్తుంది ఎంత పారుతుంది ఏందని. జిప్ లైన్, ఇదే జిప్ లైన్. మా నాన్నకి ఇట్లా అది ఎక్కి పైనుండి చూస్తారట ఎట్లున్నది అనేది. చూద్దాం. ఓ టైగర్ మాకే చెప్తారు. గిట్లా చూడండి ఏమైనా ఉన్నదేమో తినేటి. ఇట్లా ప్రేక్షకుల కోసం లేకుండా ఫుల్గా అని ఎక్కలేకపోతాను, ఎనర్జీ లాస్ అయింది కావచ్చు. కింద పడతాండు. పట్టుకుంటా అందుకుండే మెట్లుండే, ఇదంతా ఇల్లు తీరే ఉండే, మేడ తీరే ఉండే, నువ్వెందుకు కింద పడతాను? అన్ని పలిగినాయి కింద పడతాయి అనిపిస్తాను. ఏం కాదు, పడవు. లొకేషన్ ఎట్లున్నది? వాటర్ కనబడతానే కాపడతా మంచిగా అనిపిస్తాను. మంచిగా పోతాను. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్. తొందరగా వాటర్ ఫాల్స్ మాత్రం మామూలుగా లేదు, బీభత్సంగా ఉన్నది. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నది అంటే అంత బాగున్నది.
లొకేషన్ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చిందండి నానా. దీనివల్లనే జనాలు కూడా వస్తాను. అది ఏంటంటే ఎప్పుడు చూడడానికి అబ్బా ఏంది నీళ్ళు ఇట్లా తయారవుతానే ఇట్లా పొంగుతానే అనుకుంటారు. అది ఏంటంటే నీరు అంతా అక్కడక్కడ నీరంతా ఒక్కడికాయ ఆ బండలు కాబట్టి దానికి అది పొంగుతుంది అన్నట్టు. అక్కడ అట్లా పొంగులా కాబట్టి మనకి ఈ నీరే అట్లా తయారైంది అన్నట్టు. అక్కడ పైన నరసింహస్వామి ఉన్నట్టున్నాడు కదా, నరసింహస్వామి మనం ఎండాకాలం పోతుందా నరసింహస్వామి గుడి పోదాంపా. చెప్పుల కిందనే మేము ఎండాకాలం వచ్చినామండి, మేము ఎండాకాలం వచ్చినాం కాకపోతే అప్పుడు ఏం వాటర్ లేవు. నరసింహస్వామి ఇక్కడ గుట్ట మీద ఉన్నది. హనుమాన్ గంట కొట్టు. వర్షాలు లేక తక్కువ పోతుంది. వర్షాలు ఎక్కువ అంటే ఇంత ఎక్కువ పోయేదా ఈ ఆడికెళ్ళి ఇదంతా మొత్తం ఇక్కడికి వస్తుంది. ఆకు కూడా వర్షాలు లేకనే తక్కువ ఉన్నది కానీ తక్కువ ఏదో చిన్న కాలువ ఏదో ప్రస్తుతానికి అంటే ఇక అంటే నీరంతా ఒక్కడికి కాబట్టి అది ఎక్కువ మనకు కాపాడుతుంది. అంతా కూడా కాదు నీరంతా ఎక్కడెక్కడో నీరు ఇస్తుంది కాబట్టి అదంతా పాలం పోతుంది. అడవిల నుండి వస్తుంది కదా నీరంతా. అడవిలు అంటే మొత్తం గుట్ట మీదకి వెళ్ళి వస్తుంది. ఇక అటు మేధం అనేది లేదు, మొత్తం గుట్టే అది. గుట్ట మీదకి వెళ్ళి ఒక అంపు కాబట్టి ఇటు ఇటు దారపడ్డది కాబట్టి అటు ఇటు ఒకటి ఉంటుంది. అటు గుట్టే ఇటు గుట్టే మధ్యలోకి వెళ్ళి వస్తుంది ఇది కాలువ, మధ్య కాలువ. ఏమిటి ఇంకా నీరు ఎక్కడ తాగవు ఎటు పోయేది నీరు ఇక్కడ ఇంత బాగా తాగదు పైన ఉంటుంది.